మూడవ కళాంశానికి అధ్యక్షుడిగా పిఠాపురం పట్టణ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కార్యనిర్వాహ గారిని అధ్యక్షుడిగా నియమించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా మా పిఠాపురం బీజేపీ ఫ్యామిలీ అందరికీ నేను నమస్కారాలండి. 2000 సంవత్సరంలో మన భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా అరంగేట్రం చేసి భారతీయ జనతా పార్టీ విధి విధానాలతో అన్వయం చేసుకుని 2020లో కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులుగా, 2023 జగ్గంపేట అసెంబ్లీ కన్వీనర్గా, 2025 జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కొనసాగుతున్న డాక్టర్ కృష్ణబాబు గారు అలియాస్ సాహితీ బాబు గారు మనకి ఈరోజు పిఠాపురం ప్రశిక్షణ తరగతికి సోషల్ మీడియా మాధ్యమం వల్ల మనం బీజేపీ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనే దానికోసం వక్తగా విచ్చేసి ఉన్నారు. ఈయన జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామానికి చెందిన ఈయన అదే జగ్గంపేటలో సాహితీ పబ్లిక్ స్కూల్లో కరస్పాండెంట్గా పనిచేస్తూ ప్రజలందరి దృష్టిలో సాహితీ వర్మగా పేరుగాయించారండి. అలాగే ఈ సాహితీ వర్మ గారు ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాన్ని ఉపయోగించుకొని ఎన్నో కంపెనీలు, పార్టీలు ఏ విధంగా బలోపేతం అవుతున్నాయి, సంపాదన ఎలా పెంచుకుంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. అలాంటి సోషల్ మీడియా మన పిఠాపురం బీజేపీ ఫ్యామిలీ మెంబర్ కూడా ఎలా ఉపయోగపడుతుందని చెప్పడానికి వచ్చి ఉన్నారండి. దయచేసి సాహితీ వర్మ గారిని వేదిక ఆహ్వానించవలసిందిగా కోరుతున్నామండి. నమస్తే.
భారతీయ జనతా పార్టీలోకి నేను కార్యకర్తగా ప్రారంభమై 33 సంవత్సరాల పూర్తి 34 వచ్చింది. సమాజ కార్యకర్త నుంచి జగన్పేట అసెంబ్లీ కన్వీనర్గా, జిల్లా ఉపాధ్యక్షుడిగా విశాఖపట్నంలో కూడా పనిచేస్తాను. తదుపరి ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తారు. నాకు విశాఖపట్నంలో అదేవిధంగా జగన్పేట కూడా స్కూల్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ప్రాంగణాన్ని ఇచ్చిన పిఠాపురం మహారాజా వారి యొక్క సందేశం చెప్పవలసిందిగా సౌకర్యంగా కోరుతూ వారి వేదికకి ఆహ్వానిస్తున్నాను. మరి జగన్పేట నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చిన బీజేపీ వారికి పేరు తెలియదు, నేను ఎక్కువ చదువుకోలేదు, క్షమించాలి. చేత అందరికీ కూడా సేవించుకున్నానని ఎప్పుడు శాశ్వతంగా అవడానికి అందరూ భావాలు అందరికి మీకు ఉంటాయి కదా. అందులో తీసుకుని ప్రజల సమస్య మీద మనం మాట్లాడి ఖచ్చితంగా పనులు అయ్యేలాగా మనం గట్టిగా పోరాటం చేద్దామంటే అప్పుడు బీజేపీ పార్టీ అనేది ప్రజల్లో గుండెల్లోకి వెళ్తుంది. మనం వాళ్ళకి ఏమి చేయకుండా మనం ఏమి చేసుకోకపోతే అసలు పార్టీలోకి ఎందుకు వచ్చినట్టు సంవత్సరాలు తగ్గలేక ఎంత కావట్లేదు. కాబట్టి మొత్తం పథకాలు ఇచ్చేదన్నీ మనమే. ఆ పథకాలు ఏంటో సరే మనకే తెలియదు, ఎలా అప్లై చేయాలో తెలియదు, అధికారులు మనకు ఎలా ఇస్తారు అంతకంటే తెలియదు. ఈ పథకాలు మనం ఎలా తెచ్చుకోవాలి, అర్హత ఉన్న వాళ్ళకి ఎలా ఇప్పించాలి, ఈ ఒక్క పోరాటం చేస్తే చాలు బీజేపీ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. జనతావాది కార్యక్రమంతో మళ్ళీ ఆఫీసులో వెళ్తాం అందరూ. బాధ్యతగా తీసుకుని చాలా రెస్పాన్సిబిలిటీగా ఇది యాక్చువల్గా మా ఇంట్లో పెళ్లి కాదు, లేకపోతే ఇది కాదు అని చెప్పి చేస్తా ఉన్నాను. అలా కాదండి, మా ఇంట్లో కార్యక్రమం అన్నట్టుగా చేసుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్యంగా చెప్పాలంటే మనకి హాల్ గురించి మన రాజుగారిని ఒప్పించి ఆయన మెప్పించి మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎర్రబాబు గారు అందరినీ మెప్పించి మా పండుగ గారు కూడా మెప్పించి పెద్దల యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఈరోజు మధ్యాహ్నం భోజనం పూర్తిగా ఆయనే స్పాన్సర్ చేశారు. కాబట్టి నేను ఇచ్చిన లిస్టులో స్వీట్ లేకపోతే అప్పుడు వెంటనే మళ్ళీ పరిగెట్టి మళ్ళీ స్వీట్ తీసుకొచ్చాడు. అప్పుడు లేదు డాక్టర్ ఏంటంటే మళ్ళీ అప్పుడు తీసుకొచ్చాడు. ఇదేంటి ఐస్ క్రీమ్ లేదంటే డ్రింక్ తీసుకొచ్చాడు. అంటే అంత చక్కగా అంత రెస్పాన్సిబిలిటీగా ఈ కార్యక్రమంలో నా వాడు అనే బాధ్యతతో తీసుకొచ్చాడు. ఆయన కూడా కథ దూరంతో ఒకసారి